భిన్నత్వం అన్నది 100% అంగీకరిస్తాను నేను. వైవిధ్యం అన్నది దేశంలో. కానీ ఒక్కటి ఆలోచించండి, ఒక అబ్బాయి యూనివర్సిటీకి వెళ్ళారు అంటే, యూనివర్సిటీలో డిగ్రీ పొందారు అంటే, ఒక సమాజంగా ఈ ప్రమాణాలు వీళ్ళకున్నాయని ఆశించే హక్కు మనకుందా లేదా? ఉందా లేదా? యూనివర్సిటీ అంటే ఏమిటి? విశ్వవిద్యాలయం. కనీసం ఆ స్థాయిలోనే సరే కనీస ప్రమాణాలు ఈ పిల్లలకు ఉన్నాయి. రేపు పొద్దున వీళ్ళు పొందే విద్య వల్ల సమాజానికి లాభం జరుగుతుందని నమ్మకం మనకు ఉండాలి కదా సమాజంగా. అలా కాకుండా మా ఊళ్ళో మా స్టాండర్డ్ వేరండి, మీ ఊళ్ళో మీ స్టాండర్డ్ వేరండి అని చెప్పంటే దేశం ఎట్లా నడుస్తుంది? కాబట్టి పాఠశాల విద్యలో ఆ భిన్నత్వాన్ని అర్థం చేసుకుని ఆ భాష మిగతా ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ చేసేద్దాం. కానీ విద్యలో ప్రమాణాలు వేరు, భిన్నత్వం వేరు. ఓ 10వ తరగతి పూర్తయినటువంటి అమ్మాయి ఏ స్థాయిలో నేర్చుకోవాలన్నది దేర్ ఇస్ ప్రోటోకాల్, లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. ఏ మేరకు నేర్చుకోవాలి, ఫలానా పాఠం ఇంపార్టెంట్ కాదు, ఆ పాఠాన్ని బట్టి ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ కాన్సెప్ట్ పట్టుబడిందా, ఆ జ్ఞానం అబ్బిందా, అబ్బిన జ్ఞానాన్ని ఉపయోగించే శక్తి అలవడిందా సమాజం కోసం, అది కావాలిగా చదువు. కాబట్టి ఉమ్మడి పరీక్ష అనేది యూనివర్సిటీ స్థాయిలో అవసరం. చాలా రాష్ట్రాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకుంటే మన సిలబస్ వగేరా మీరు చెప్పిన సమస్యలు ఏం లేవు. సిలబస్ వగేరా జాతీయ స్థాయికి అనుసంధానం చేసేసాం మనం. కానీ తమిళనాడు గట్టిగా పోరాడుతోంది, మా సిలబస్ అనుసంధానం కాలేదు. కానీ తమిళనాడు, నేను చెప్పాను కదా ఆ టేబుల్ చూశానని చెప్పని, మనకంటే తమిళనాడు నీటి పరీక్షలు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే తమిళనాడులో మనకంటే కొంచెం నిజాయితీగా పరీక్షలు జరుగుతున్నాయి. గుజరాత్లో నిజాయితీగా జరుగుతున్నాయి. గుజరాత్లో ఒకప్పుడు ఐఏఎస్కి వచ్చేవాళ్ళు కాదు. నేను ఐఏఎస్ చేరినప్పుడు గుజరాత్ నుంచి ఎవరు లేరు. గుజరాత్లో 10th క్లాస్ పాస్ అవగానే వ్యాపారం చేసుకునేవాళ్ళు. కానీ అక్కడ ప్రభుత్వం గట్టిగా సంకల్పించి పరీక్షల్లో ఈ అక్రమాలను తొలగించి విద్యార్థులను ప్రోత్సహించేసరికి గుజరాత్, నేను మొన్ననే పూణే వెళ్ళాను, ఒక 140 మంది ఉన్నతాధికారులు యూపీఎస్సీ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా అక్కడ వాళ్ళతో కూర్చున్నాను నేను. చాలామంది గుజరాత్ వాళ్ళు కనిపించారు. అంటే ప్రమాణాలు పెంచడం కోసం రాష్ట్రం తపన పడినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఆధారాలతో కనిపిస్తున్నాయి. పరిష్కారం ప్రమాణాలను పెంచడం, కానీ నా ప్రమాణాలు బాగోలేదు కాబట్టి నువ్వు అసలు పోటీ పరీక్ష పెట్టుకుని ఉంటే పర్లేదు బాగుందని చెప్పుకుంటే చాలా ప్రమాదానికి వెళ్తామా. కొంచెం ఇంకో రకంగా ఆలోచించండి మీరు. పీసా అనే ఒక పరీక్ష, అంతర్జాతీయ పరీక్ష ఉన్నది. 15 ఏళ్ల వయసులో వివిధ దేశాలు మా పిల్లలు స్కూల్ పూర్తి అయ్యే నాటికి, 10వ తరగతి అయిన నాటికి ఏం నేర్చుకుంటున్నారని చెప్పి కొన్ని పరీక్షలు పెట్టుకున్నాయి. పీసా భారతదేశం దీనిలో పాలు పంచుకున్నది. 74 దేశాల్లో మన దేశం కూడా పాలు పంచుకున్నది. మన దేశం ర్యాంక్ ఎంతో తెలుసా? 74 దేశాల్లో ఎవరన్నా గెస్ట్ చేస్తారా? 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని చెప్పని అంతర్జాతీయ పోటీ పరీక్ష పెడితే మన దేశం ర్యాంకు 74 దేశాల్లో ఎంతో తెలుసా? ఏమ్మా 73వ ర్యాంక్ వచ్చింది మనకి. మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉంది ఆ లిస్టులో, వాళ్ళు లేకపోతే 74 ర్యాంక్ వచ్చింది. మన ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? నేను గట్టిగా దీని గురించి మాట్లాడడం మొదలెట్టాను. ఏమయ్యా ఇంత ఖర్చు పెడుతున్నాం, మన పిల్లలు ఎవరికంటే తెలివితేటలు తక్కువ ఉన్నాడు కాదు, తల్లిదండ్రులు అందరికంటే ఎక్కువ త్యాగాలు చేస్తున్నారు, మన సమాజం విద్యను గౌరవిస్తుంది, మన పిల్లలు అధ్వాన స్థితిలో ఉండటం ఎందుకు, మనం పరిశీలించాలని చెప్పంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? ఇక నుంచి పీసా పరీక్షల్లో భారతదేశం పాలు పంచుకోదని నిర్ణయం చేసింది. తేడా పోయింది. 2009లో జరిగింది ఇది. 15 ఏళ్లుగా మళ్ళీ పీసా చూడలేదు. అది పరిష్కారం అవుతుందా తమ్ముడు? బస్తీ మీద సవాలని చెప్పని పీసాలో పాలు పంచుకోండి, పిల్లల ప్రమాణాలు పెంచండి, పొరపాట్లంటూ అర్థం చేసుకోండి, సవరించండి. అంతేగాని ఉష్ట్రపక్షలాగా ఇసుకలో తలకాయ పెట్టేసి మాకేం సమస్య లేదని నటిస్తూ కూర్చుంటే రాష్ట్రాలు కానీ దేశం కానీ ఏమవుతాం? వల్లకాడికి వెళ్తాం. ప్రపంచం అంతా ఉదాహరణ పోతుంటే మనం అకస్మాత్తు కిందకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా పోటీ పరీక్ష తప్పు కాదు, ప్రమాణాలు లేకపోవటం తప్పు. మనం ఈ దేశంలో భయంకరంగా నటించి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. మళ్ళీ ఇంకో మాట చెప్తాను, దీనికి అనుబంధమైనది. కొన్నేళ్ల క్రితం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా 2008-9 ప్రాంతాల్లో అనుకుంటే 2010-11 ప్రాంతాల్లో అప్పటి యూపీఎస్సీ వారు పోటీ పరీక్షల్లో, ఈ ఐఏఎస్ పరీక్షలకి ఒక అంశం పెట్టారు, లాజిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే పేరుతో. నిర్ణయాలు తీసుకునేటువంటి నైపుణ్యం ఉందా లేదా,
పరిపాలనలో చాలా సంక్లిష్టమైన విషయాలు నిర్ణయాలు తీసుకోవాలి. దానికి లాజికల్గా అప్రోచ్ కావాలి కదా. మీకు జిల్లా కలెక్టర్ కానీ, ప్రభుత్వ కార్యదర్శి కానీ, మంత్రి కానీ లాజిక్ లేకుండా ఇచ్చిన సమాచారంపై నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి లేకుండా ఉంటే వాటి వల్ల పరిపాలన బాగుపడుతుందా? కాబట్టి లాజిక్ పెట్టాలని నిర్ణయం చేశారు. ధర్మమే కదా అది. వెంటనే కొందరు ఎంపీలు ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు పార్లమెంట్లో గొడవ చేశారు. మా పిల్లలు సెలెక్ట్ కారండి, మీరు ఇలాంటి లాజిక్ గీజిక్ అడుగుతున్నారు, ఏదో పట్టి రాయమంటే రాసేస్తాం కానీ లాజిక్ ఏంటి చెత్తగా ఉంది అని గట్టిగా పెడితే భారత పార్లమెంటులో 5 గంటల సేపు చర్చ జరిగింది దాని మీద. గత 20 ఏళ్లుగా దేశంలో విద్యనట్లా బాగు చేయాలని ఒక చర్చ జరగల పార్లమెంట్లో. పిల్లల ప్రమాణాలు అధ్వాన్నంగా ఉన్నాయి, తెలివి ఉన్నా కూడా పేదల పిల్లలు నష్టపోతున్నారు, ఎలా బాగు చేయాలో ఒక్క నిమిషం చర్చ జరగల. ఐఏఎస్లో లాజిక్ పరీక్ష ఎందుకు పెట్టారని 5 గంటల చర్చ జరిగింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు బతిమలాడి అది మరీ తీసేస్తే బాగుండదండి, ఆ పరీక్ష ఉంచుతాము కానీ అది మెరిట్కి వర్తించదు, దానిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలని చెప్పి నిర్ణయం చేశాడు ఆయన. ప్రస్తుతం జరుగుతుంది అది క్వాలిఫైయింగ్ మార్క్ నిర్ణయం. నేను మన పూణే వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ ఆనాడు యూపీఎస్సీ చైర్మన్గా ఉన్న అగర్వాల్ గారు కూడా కలిశారు, టీపీ అగర్వాల్. ఆయన కూడా వాపోతున్నాడు. అది పరిష్కారం ఎట్లా అవుతుంది తమ్ముడు? ఈ పరీక్షలకి పిల్లలు ఎదగలేకపోతున్నారని చెప్పంటే మీ తప్పది. ఎదిగేట్లుగా చేయాలన్నా అసలు ప్రమాణం లేకుండా పిల్లలు నాశనం చేయాలన్నా? కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షలు అవసరము. యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టుగా ఈ పిల్లల స్థాయిని పెంచడం కోసం పాఠశాల విద్యని పునాదుల నుంచి పూర్తిగా సరిచేయటం అవసరం తప్ప ఉన్న సంక్షోభాన్ని రూపుమాపేసి నటించేసి అంతా బాగుందని మనం తృప్తి పడితే మన పిల్లల భవిష్యత్తుని వల్లకాడు చేస్తున్నాం. Thank you, sir. Thank you very much, sir. Okay. Thank you for answering those questions patiently.